4 రోజుల క్రితం పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్, డీలిమిటేషన్ బిల్ ఈ రెండు కూడా వీగిపోయాయి. దీనికి అసలు కారణం ఎవరు? తప్పు ఎన్డీఏ కూటమిదా లేకపోతే ఇండియా కూటమిదా? అసలు డీలిమిటేషన్ కాన్సెప్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం తీసుకుందాం, తెలంగాణలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం తీసుకుందాం. ఈ రెండు నియోజకవర్గాల్లో పాపులేషన్ మీరు గమనించినట్టయితే మచిలీపట్నంలో 17 లక్షల జనాభా అప్రాక్సిమేట్లీ, మల్కాజ్గిరిలో 37 లక్షల జనాభా అప్రాక్సిమేట్లీ. మీరు గమనించినట్టయితే ఈ రెండు నియోజకవర్గాల్లో హెవీ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ ని రిమూవ్ చేయడానికి డీలిమిటేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. వన్స్ డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ అయితే 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ, సో దట్ ఒక ఎంపీ రిప్రజెంట్ చేసే పీపుల్ కౌంట్ అనేది ఒకే రేంజ్ లో ఉంటుంది. ఆ ఎంపీకి కూడా పరిపాలనా సౌలభ్యం లభిస్తుంది, డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా అవుతుంది, గవర్నెన్స్ కూడా ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఉమెన్ రిజర్వేషన్ బిల్కి డీలిమిటేషన్ కి సంబంధం ఏంటంటే 2023లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది చట్టం చేయబడింది. దాంట్లో ఏం పేర్కొన్నారంటే వన్స్ సెన్సెస్ అండ్ డీలిమిటేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతే మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ చట్టంలో పేర్కొనబడింది. అందుకే నిన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఈ డీలిమిటేషన్ బిల్ ని ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని లింక్ చేస్తూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ విపక్షాలు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ బిల్ ని అపోజ్ చేశాయి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి తమ మద్దతుని ప్రకటించాయి. విపక్షాలు ఏం డిమాండ్ చేశాయంటే ఈ డీలిమిటేషన్ బిల్ తో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని ముడిపెట్టద్దు, రెండింటిని డీలింగ్ చేసేయండి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని విడిగా తీసుకురండి, మేము మద్దతు ప్రకటిస్తాం, రెండింటిని కలిపి తీసుకొస్తే మాత్రం మేము అపోజ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. కానీ వన్స్ బిల్ వీగిపోయిన తర్వాత, రెండు బిల్స్ వీగిపోయిన తర్వాత బీజేపీ ఏమని ప్రచారం చేసిందంటే మహిళలకి కాంగ్రెస్ పార్టీ అండ్ విపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్లీ మహిళలకి యాంటీ అని చెప్పి క్యాంపెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. నిజంగా ఇక్కడ మహిళల పక్షాన నిలిచింది ఎవరనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమే, ఇండియా కూటమా? రెండూ కాదు. అన్ని పార్టీలు కూడా భయంకరమైన పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? 33% మహిళా రిజర్వేషన్ బిల్ ని తక్షణం ఇంప్లిమెంట్ చేయండి, డీలిమిటేషన్ ప్రక్రియతో దాన్ని లింక్ చేయదని చెప్పి డిమాండ్ చేస్తుంది. సరే, నిజంగానే 33% మహిళా రిజర్వేషన్ బిల్ ని రైట్ నౌ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, 543 ఎంపీ సీట్స్, దాంట్లో 180 ఎంపీ స్థానాలు మహిళలకు ఇవ్వాలి. మిగతా 364 స్థానాల్లో మేల్ క్యాండిడేట్స్ పోటీ చేయాల్సి ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కోరుకున్నట్టుగా తక్షణమే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని ఇంప్లిమెంట్ చేస్తే అన్ని పార్టీలో, అటు ఎన్డీఏ పార్టీలో కావచ్చు, ఇండియా కూటమి పార్టీలో కావచ్చు, ఒక అన్రెస్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పడదా? వై? బికాస్ చాలా వరకు డిజర్వింగ్ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క స్థానాన్ని కోల్పోతారు. వాళ్ళందరూ తిరగబడరా? వాళ్ళందరూ గొడవలు చేయరా? ఖచ్చితంగా గొడవలు చేస్తారు. అప్పుడు ఏ పార్టీకైనా కానీ ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పని అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ పొలిటీషియన్ కూడా తన కన్నుని తానే పొడుచుకోవాలని చెప్పి ఎప్పుడూ కోరుకోడు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఫర్ సపోజ్ అధికారంలో ఉన్నా కానీ 1971 సెన్సస్ ఆధారంగా రూపొందించబడిన ఈ 543 సీట్స్ పై 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ఇంప్లిమెంట్ చేయదండి. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. అసలు ఇంతకీ ఇండియా కూటమి డిమాండ్స్ ఏంటి? 2011 సెన్సెస్ తో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చెయ్యొద్దు అని చెప్పి అంటున్నారు. అందుకే బీజేపీ గవర్నమెంట్ కూడా ఏం చేసింది? 2011 సెన్సెస్ తో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేసినా కానీ ప్రతి స్టేట్ కి 50% సీట్ రైజ్ అనేది ఉంటుంది అని చెప్పి అమిత్ షా లోక్సభలో మాటపూర్వకంగా హామీ ఇచ్చారు, కానీ దాన్ని బిల్లో పెట్టలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ ఆ బిల్ ని అపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమిత్ షా దాన్ని నోటి మాటగానే చెప్పారు, ఎక్కడా కూడా బిల్లో దాన్ని పెట్టలేదు. ఇక్కడే అందరికీ చాలా వరకు ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఏర్పడ్డాయి. ఆ పని ఏదో అమిత్ షా ముందే చేస్తుంటే బాగుండేది కదా. ఆ 50% సీట్ రైజ్ అనేది ముందే బిల్లో క్లియర్ కట్ గా పెట్టుండి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి స్టేట్ కి కూడా మీకు ఇలా న్యాయం చేస్తున్నాం, మీకు ఇలా 50% సీట్ రైజ్ ఇస్తున్నాం అని చెప్పి తమిళనాడు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరు కూడా అపోజ్ చేసేవాళ్ళు కాదు కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళే. కానీ అమిత్ షా ఏం చేశారు? కేసీ వేణుగోపాల్ ప్రశ్నించిన తర్వాత నాకు ఒక గంట టైం ఇవ్వండి, ఈ గంట టైంలో ఈ బిల్ ని అమెండ్ చేసి తీసుకొస్తాను, మాడిఫై చేసి తీసుకొస్తానని చెప్పి అప్పుడు అమిత్ షా గారు చెప్తున్నారు. ఏది కేసీ వేణుగోపాల్ గారు కన్సర్న్ లేవనెత్తిన తర్వాత అమిత్ షా గారు ఇచ్చిన రియాక్షన్ ఏది? ఈ పని అయితే ముందే చేసి ఉంటే బాగుండేది కదా. నోటి మాటగా 50% సీట్ రైజ్ అనుకుంటా ముందే బిల్లో పెట్టి ఉంటే ప్రతి సౌత్ స్టేట్ కి కాస్త నమ్మకం కుదిరేది కదా. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి సౌత్ స్టేట్ సీఎంతో డిస్కస్ చేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసి పారదర్శకంగా ఈ బిల్ ని ఇంప్లిమెంట్ చేసి ఉంటే అటు డీలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యేది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అయ్యేది. సో ఓవరాల్ గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు? పారదర్శకంగా హౌస్ ని నడిపించడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఇది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఫెయిల్యూరే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ విషయాన్ని కొంతమంది క్రిటిక్స్ కూడా ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు, అది వేరే విషయం, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే క్లారిటీతో హౌస్ ని నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. సౌత్ స్టేట్స్ కి ఉన్న కన్సర్న్స్ ని, ట్రస్ట్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సౌత్ స్టేట్స్ చెప్తుంది ఒకటే, 1976 నుంచి ఇప్పటిదాకా పాపులేషన్ ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం,
డెవలప్మెంట్ చేసి చూపించాం, లిటరసీ రేట్ పెంచుకొని వచ్చాం. ఇన్ని చేసిన మాకు, డెవలప్మెంట్ చేసి చూపించిన మాకు ఇలాంటి శిక్ష విధిస్తారా? సెంట్రల్లో మా పవర్ తగ్గిస్తారా? మాకు క్లారిటీ అండి మహాప్రభు అని చెప్పి సౌత్ స్టేట్స్ ఎంత వేడుకున్నా కానీ ఒక క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా? వాళ్ళ డిసిప్లిన్కి అట్లీస్ట్ మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. 1976లో ఆ టైంలో నార్త్లో వాళ్ళు చాలా బలవంతంగా వ్యాసెక్టమీ ఆపరేషన్స్ అవి చేయించాల్సి వచ్చింది నార్త్ సైడ్. కానీ సౌత్ సైడ్ అందరూ స్వచ్ఛందంగా దాంట్లో పాల్గొన్నారు. అందరూ కూడా పాపులేషన్ కంట్రోల్లో వాళ్ళ యొక్క పాత్ర పోషించి అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆపరేషన్స్ చేయించుకున్నారు సౌత్లో. కానీ నార్త్లో అలా కాదు, చాలా బలవంతంగా సంజయ్ గాంధీ అప్పట్లో చేయించాల్సి వచ్చింది. కానీ సౌత్లో పరిస్థితి పూర్తి భిన్నం. దేశ అభివృద్ధి కోసం పాపులేషన్ కంట్రోల్లో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిన సౌత్ స్టేట్స్ పట్ల మీరు ఇట్లా ప్రవర్తించేది? ఒక క్లారిటీ ఎవరా? దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సెంట్రల్కి జిఎస్టీ కట్టే టాప్ 6 స్టేట్స్లో 3 సౌత్ స్టేట్స్ ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక అండ్ తెలంగాణ. సో అలాంటి రాష్ట్రాల పట్ల మీరు ఇట్లా ప్రవర్తించేది? సౌత్ స్టేట్స్ లో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినహా మిగతా అన్ని ప్రభుత్వాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? కేవలం పాపులేషన్ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టవద్దు. మేము చూపించిన అభివృద్ధిని పరిగణలోకి తీసుకోండి, జిఎస్డిపిని పరిగణలోకి తీసుకోండి, మా లిటరసీని పరిగణలోకి తీసుకోండి, పాపులేషన్ కంట్రోల్ చేయడంలో మేము చూపించిన బాధ్యతాయుత విధానాన్ని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సిందే. దీనికి మళ్ళీ బీజేపీ ఏమంటుంది? అవును మేము న్యాయం చేశాం కదా, 50% సీట్ హైక్ అనేది ఇచ్చాం కదా అని అంటుంది. ఏది తమిళనాడు 39 లోక్సభ స్థానాలు ఉన్న తమిళనాడు 59 చేస్తామని చెప్పి ప్రకటించాం, కేరళ 20 సీట్లు ఉంటే 30 చేస్తామని ప్రకటించాం, కర్ణాటక 28 ఉంటే 42 అని ప్రకటించాం, ఆంధ్రప్రదేశ్ 20 అయితే 38 అని చెప్పాం, తెలంగాణ 17 ఉంటే 26 అని చెప్పామని చెప్పి బీజేపీ చెప్తుంది. కానీ బిల్లులు ఎందుకు పెట్టలేదంటే ముందే అనేది మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ యొక్క డౌట్ అండ్ విపక్షాల డౌట్ కూడా అదే. దీనికి బీజేపీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అమిత్ షా నాకు గంట టైం ఏంటి, ఇది కాదండి సమాధానం. బిల్లులు ఎందుకు పెట్టలేదు, అది దానికి ఆన్సర్ చేయాలి. బిల్లులో ఎందుకు పెట్టలేదు చెప్పనా క్లియర్ కట్ గా. ఇలా బిల్లులో పెట్టకుండా సౌత్ స్టేట్స్ ని విపక్షాలని కన్ఫ్యూజ్ చేసి ఓవరాల్ గా బిల్ పాస్ చేయకుండా చేసి, ఎస్ విపక్షాలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ మహిళలకి యాంటీ ఉమెన్ బిల్ పాస్ అవనీయకుండా చేశారు, రిజర్వేషన్ బిల్ అనేది బీజేపీ నినాదంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఓవరాల్ ఇష్యూ నడిపించింది అనేది నా పర్స్పెక్టివ్. ఇక్కడ నేను నరేంద్ర మోదీ గారికి యాంటీ కాదు, బీజేపీకి యాంటీ కాదు. ఇన్ఫాక్ట్ నేను నరేంద్ర మోదీ గారిని చాలా అడోర్ చేస్తాను. ఆయన చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలాసార్లు. ఆ నిర్ణయాలన్నీ కూడా నేను చాలాసార్లు పొగిడాను. ఇన్ఫాక్ట్ నా ఛానల్లో వీడియోస్ చూసినా కానీ నేను బీజేపీకి చాలా పాజిటివ్ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని విధానాలు నాకు నిజంగా వస్తాయి బీజేపీ తీసుకునేవి. కానీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో బీజేపీ తీసుకున్న విధానం సీరియస్లీ అండి, యాజ్ ఏ మోదీ అడ్మైరర్గా చెప్తున్నాను, అంత పారదర్శకంగా జరగలేదండి. సీరియస్లీ ఈ విషయంలో ఎక్కడైతే వెనక్కి తగ్గితే మనం నెగ్గుతామని చెప్పి అంటారో, ఖచ్చితంగా బీజేపీ కాస్త వెనక్కి తగ్గి సరైన మోడిఫికేషన్స్ చేసి సౌత్ స్టేట్స్కి న్యాయం చేసేలా ప్రవర్తించి మళ్ళీ ఇంకొకసారి దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ కూడా ఒప్పుకుంటాయి. ఎందుకు ఒప్పుకో? మీరు పారదర్శకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటే సౌత్ స్టేట్స్తో ముందు మాట్లాడండి, సీఎంలతో మాట్లాడండి, అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఇలా ఏకపక్ష నిర్ణయాలు అయితే వద్దండి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది మరొక దారి అన్నట్టుగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ పరిస్థితి. వైఎస్ జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు? ఈ డీలిమిటేషన్ ప్రక్రియని వ్యతిరేకించి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు చాలా పెద్ద తప్పిదం చేసాయి, దీనివల్ల నష్టపోయేది మనమే, మన సీట్లు తగ్గుతాయి, 2026 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఖచ్చితంగా మన సీట్లు తగ్గుతాయి అని చెప్పి ఒక కన్సర్న్ లేవనెత్తారు. సీరియస్లీ 2026 సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ రాజ్యాంగబద్ధంగానే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీట్లను తగ్గించింది అనుకోండి, 129 నుంచి ఇంకా తగ్గాయి అనుకోండి సీట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 39 సీట్స్ ఉన్న తమిళనాడుని 30 చేసింది అనుకోండి, 17 సీట్లు ఉన్న తెలంగాణని 11 చేసింది అనుకోండి. ఇలా చేస్తే తగ్గిస్తే ఆయా రాష్ట్రాలు ఫైట్ చేయవా? ఆయా రాష్ట్రాల పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ఫైట్ చేయరా, గలం విప్పరా? అది మెల్లగా ప్రజా ఉద్యమంగా కూడా మారదా? ఖచ్చితంగా మారుతుంది. ఒక పొలిటికల్లీ అన్రెస్ట్ సిచ్యువేషన్ అనేది వస్తుంది సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియా అంతా కూడా ఒక్కటవుతుంది. అప్పుడు చంద్రబాబు గారి మీద, వైఎస్ జగన్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళందరి మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. మీ సీట్లు తగ్గితే మీరు ఫైట్ చేయరు అని చెప్పి వాళ్ళందరినీ ప్రశ్నిస్తారు, ప్రజలు కూడా గమనిస్తారు. సో ఆబ్వియస్లీ ఒక టిపికల్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఎంటైర్ సౌత్ ఇండియా. గతంలో 1976 నుంచి 2026 దాకా ఎంతో సాక్రిఫైస్ చేసి, ఎంతో డెవలప్మెంట్ చేసి దేశ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన దక్షిణాది రాష్ట్రాలకి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి గతి పట్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక సామరస్య పద్ధతిలో దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి కదా. ఒకసారి దక్షిణాది రాష్ట్రాలు ఏమంటున్నాయి వాళ్ళ వాదనలు వినాలి కదా. అలా ఏం వినకుండా ఓకే మీరు బిల్ పాస్ చేయలేదు కదా, మీ పత్రం మీరే కోరుకున్నారు, యూ ఫేస్ ద మ్యూజిక్ అని చెప్పి అట్లా వదిలేస్తే అట్లా 1976 నుంచి ఇప్పటిదాకా ఎంతో కాంప్రమైజ్ అయ్యి దేశ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ టాప్ 6లో 3 దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి, అవి కూడా విస్మరిస్తూ ఇలా ప్రవర్తించడం దక్షిణాది రాష్ట్రాల పట్ల, ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ ప్రజా ప్రతినిధుల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? నార్త్ ఇండియన్ స్టేట్స్తో పోలిస్తే ప్రతిసారి దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలండి? నాకు అర్థం కాదు. పాపులేషన్ కంట్రోల్ విషయంలోనూ మేమే కాంప్రమైజ్ అవ్వాలి, మేమే బాధ్యతాయుతంగా వ్యవహరించి
దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాలి. డెవలప్మెంట్లో మేమే ముందుంటాం, రెవెన్యూ జనరేషన్లో మేమే ముందుంటాం, సెంట్రల్ గవర్నమెంట్ కట్టే ట్యాక్సుల్లో మేమే ముందుంటాం. 3 దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి టాప్ 6లో. అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే వాటా తక్కువే. మా క్యాపిటల్స్ ఇంకా బిల్డ్ కాలేదు, మా రాజధాని ఇంకా పూర్తి కాలేదు, మా ప్రాంతాలు ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. లిటరసీ రేట్లో మేము ముందున్నాం. ఇక్కడ ఫినాన్స్ కమిషన్ యొక్క చర్యని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఇన్కమ్ డిస్టెన్స్ ఆధారంగా రాష్ట్రాలకి నిధుల్ని కేటాయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్, ఈ 2 రాష్ట్రాలు కూడా లోయెస్ట్ రెవెన్యూ జనరేషన్ స్టేట్స్. అందుకని ఫినాన్స్ కమిషన్ ఈ 2 రాష్ట్రాలకి ఎక్కువ నిధుల్ని కేటాయిస్తుంది. వేరాస్ హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి కంపేర్ టు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఫినాన్స్ కమిషన్ తక్కువ నిధుల్ని కేటాయిస్తుంది. కానీ రివార్డ్స్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకని? చూపించిన డెవలప్మెంట్కి, పాపులేషన్ని స్టెబిలైజ్ చేసినందుకు, అట్ ద సేమ్ టైం లిటరసీ రేట్కి ఫినాన్స్ కమిషన్ తెలంగాణకి రివార్డ్స్ ఇస్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ డీలిమిటేషన్ లో కూడా చేస్తే బాగుంటుంది అనేది సౌత్ స్టేట్స్ యొక్క డిమాండ్. ఇంకా సమయం ఏమీ మించిపోలేదు, ఇంకా ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ బిల్ని ప్రవేశపెట్టొచ్చు. సౌత్ స్టేట్స్ యొక్క డిమాండ్స్ని ఒకసారి పరిశీలించి వాళ్ళ యొక్క డిమాండ్స్ అనుగుణంగా మోడిఫై చేసి బిల్ని మళ్ళీ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుంది, డీలిమిటేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. సో 2026 సెన్సెస్, క్యాస్ట్ సెన్సెస్ అండ్ పాపులేషన్ సెన్సెస్ పూర్తయిన తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసేసి మీ చావు మీరు చావండి, మీ సీట్లు తగ్గుతాయి, మీరు అంతకుముందు ఒప్పుకోలేదు, ఇప్పుడు మీ చావు మీరు చావండి అట్లా వదిలేయకుండా ఒకసారి సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క డిమాండ్స్ని పరిశీలించి కన్విన్స్ చేసుకుంటూ బిల్లులో పొందుపరిచి పార్లమెంట్లో మళ్ళీ ప్రవేశపెడితే ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే 50% సీట్ హైక్ గురించి ప్రస్తావించారో అది బిల్లులో పొందుపరచండి. బిల్లులో పొందుపరిచి కేవలం జనాభా ప్రాతిపదికనే కాకుండా చూపించిన డెవలప్మెంట్ని కూడా పరిగణలోకి తీసుకొని సీట్స్ గనక అలాట్ చేసినట్టయితే సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. కేవలం ఈ విషయాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ అర్థం చేసుకొని ఎలాంటి వివాదాలకి తావు లేకుండా ప్రాపర్ క్లారిటీతో బిల్ పొందుపరిస్తే ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఇక్కడ మరో కన్సర్న్ కూడా లేవనెత్తున్నారు. సౌత్ వాళ్ళు అడిగిన మనీ ఇచ్చేస్తే నార్త్ వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు గొడవ చేయరా అని. అసలు సౌత్ వాళ్ళ పాపులేషన్ ఏంటి, వాళ్ళ పాపులేషన్ ఏంటి, వాళ్ళకి పెరిగే సీట్లు ఏంటి, మనకు పెరిగే సీట్లు ఏంటి, అసలు వాళ్ళకి మనకి కంపారిజన్ ఏంటి? వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలో పెరుగుతున్నాయి సీట్లు, మనకి ఇంకా అసలు పెంచమని కోరుకుంటున్నారు. దాంట్లో తప్పే ఉంది. మన రైట్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మనం చేసిన సాక్రిఫైస్కి, మనం చూపించిన డెవలప్మెంట్కి మన రైట్, మనం అడగడం అనేది మన రైట్. అది చేస్తుందా లేదా, దాని తర్వాత మనం ఫైట్ చేయాలా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ముందు అడగాలి కదా, మాట్లాడాలి కదా. అలా ఏం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు అనేవి ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఫైనల్లీ డీలిమిటేషన్ ప్రక్రియలో హైబ్రిడ్ ఫార్ములా ఫాలో అయితేనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సౌత్ స్టేట్స్ కూడా అన్యాయం జరగనేది నా ఒపీనియన్. మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం గలం విప్పాలి. అలా కాకుండా మనం మనకి ఇచ్చిన దాంట్లోనే సర్దుకుందాం అంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనం ఈ నార్త్ ఇండియా యొక్క ఇంపోజిషన్ని మనం అడ్డుకోవాలి, మనం ప్రశ్నించాలి. అప్పుడే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కాస్త తగ్గించి మన యొక్క పవర్ కూడా మనం చూపించిన వాళ్ళం అవుతాం. అండ్ నీకు చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క ఐక్యత ఇప్పుడు బయటకు వచ్చింది, విచ్ ఈస్ వెరీ హ్యాపీ థింగ్. కానీ ఈ ఐక్యత, యూనిటీ అనేది ప్రతిసారి ఉంటే బాగుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనే డిస్కషన్ వచ్చినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కేంద్రానికి ఒక లేఖ రాసింది. వాళ్ళకిస్తే మాకు కూడా ఇవ్వాలని చెప్పి లేఖ రాసింది. ఒక రకంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడాన్ని తమిళనాడు గవర్నమెంట్ అపోజ్ చేసింది. అప్పుడేమైంది ఈ ఐక్యత, అప్పుడేమైంది ఈ యూనిటీ? ఎస్, ఏపీ డిజర్వ్ స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఒక లేఖ రాస్తే ఏమయ్యేది? బాగుండేది కదా, ఐక్యత ఉండేది కదా. ఒక తెలుగుడు తమిళనాడు వెళ్తే ఎంత ఇబ్బంది పెడతారు వాళ్ళు. మనకి తమిళ్ రాకపోయినా మనం ట్రై చేసినా కానీ మనం అర్థం చేసుకుని వాళ్ళు తెలుగులో మాట్లాడారు. వాళ్ళు తెలుగు వచ్చు, బాగానే మాట్లాడతారు, వాళ్ళకి అర్థమవుతుంది. అయినా కానీ తమిళ్లో మాట్లాడి మనకు కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. మన భాషను కొంచెం ట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం చిన్న చూపు చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళని తమిళనాడులో. అన్ని ఫనీ నోట్ చెప్తున్నా, మన సినిమాలు కూడా వాళ్ళు చూడరు, కానీ వాళ్ళ సినిమాలు మనం చూస్తాం. ఒక తెలుగుడు కర్ణాటక వెళ్తే అక్కడ మరీ ఘోరం పరిస్థితి. కన్నడలో మారకపోతే వెళ్ళిపోమంటున్నారు, రాష్ట్రం నుంచి దుబ్బమంటున్నారు. సో అలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏమైంది యూనిటీ, ఇక్కడ ఏమైంది ఐక్యత? కానీ ఒక తమిళ వాడు కానీ కన్నడ వాడు కానీ మన తెలుగు రాష్ట్రాలకు వస్తే మనం ఎంత బాగా చూసుకుంటాం, పువ్వులో పెట్టుకుని చూసుకుంటాం. ఎక్కడ కూడా వాళ్ళని అగౌరవపరచం, ఎక్కడ కూడా వాళ్ళని ట్రోల్ చేయం, ఇబ్బంది పెట్టాం. నువ్వు తమిళుడివైనా కన్నడవాడివైనా ఇక్కడికి వస్తే నువ్వు తెలుగులోనే మాట్లాడాలని చెప్పి అలాంటి ఫోర్స్, అలాంటి రూల్స్, గైడ్లైన్స్ ఏమో మనం పెట్టాం. వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా, వాళ్ళు హిందీలో మాట్లాడినా, ఇంగ్లీష్లో మాట్లాడినా, ఇన్ఫాక్ట్ తమిళ్, కన్నడలో మాట్లాడినా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనకు రాకపోయినా కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఏదో ఒకటి వాళ్ళకి రిప్లై ఇచ్చి గౌరవప్రదంగానే వాళ్ళ నుంచి పంపించేస్తాం, వాళ్ళకి కావాల్సింది చేసి. అది మన తెలుగు వాళ్ళ సంస్కృతి, మన తెలుగు వాళ్ళ కల్చర్. కానీ ఇదే వేరే రాష్ట్రాల్లో జరుగుతుందా అంటే చాలా చోట్ల జరగట్లేదు. సో ఈ యూనిటీ అనేది అన్ని వైపుల నుంచి ఉండాలి, ఈ ఇనిషియేటివ్ అనేది అన్ని వైపుల నుంచి ఉండాలి. కేవలం తెలుగు వాళ్ళే యూనిటీగా ఉండాలని కోరుకోవడం కాదు, తమిళోడు కోరుకోవాలి, కన్నడోడు కోరుకోవాలి. అప్పుడే ఈ ఐక్యత అనేది చాలా కాలం పాటు వర్ధిల్లుతుంది. లేకపోతే కేవలం ఈ డీలిమిటేషన్ కోసమో లేకపోతే వేరే చట్టం కోసం ఫైట్ చేయడం కోసం ఇలా అకేషన్స్ వారీగా మాత్రమే ఈ ఐక్యత అనేది వస్తుంది. ఈ ఐక్యత అనేది పర్మనెంట్గా ఉండాలంటే ఒకరిని గౌరవించుకోవాలి. ఒకళ్ళ కల్చర్ని ఒకళ్ళు గౌరవించుకుంటే సౌత్ ఇండియా అనేది ఖచ్చితంగా చాలా బలంగా మారుతుంది ఇన్ఫాక్ట్.